వెనకట ఒక ఊరు నడిమిట్లా చింత చెట్టు ఉండేదట. దానికి కాసిన చింతకాయలు ఎవరు దెంపొద్దనే రూల్ ఉండేదట. రేవతి అనే ఓ గయ్యాలి ఆడిది ఎవరన్నా రాలిన చింతకాయ తింటే మస్తు లొల్లి చేస్తుందట. కానీ ఆ గయ్యాలి రేవతి గంపల కొద్దీ చింతకాయలు దెంపుకుంటుందట. అట్లెందుకు చేస్తున్నావు అంటే, నేనేం దొంగతనం చేస్తలేను, అందరు చూస్తుంటేనే తీసుకున్నా అన్నదట. సరే, ఇప్పుడు ఆ ముచ్చట ఎందుకు చెప్తున్నంటే, హగో అచ్చం గట్లనే ఉన్నది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మందిది మంగళవారం, మనది మంచివారం అన్నట్టే ఉన్నదట సీఎం రేవంత్ రెడ్డి సారు ముచ్చట. బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కేటీఆర్ సారు ఫోన్ ట్యాపింగులు చేసిండని కేకలు పెట్టిండ్రు, కేసులు పెట్టిండ్రు, రేపో మాపో అరెస్టులు చేస్తామని వార్తలు వండిండ్రు. ఈ దీపావళికి పెద్ద బాంబు వెళ్తున్నదని ఒక మంత్రి అంటే, తప్పకుండా అరెస్ట్ జరుగుతుందని ఇంకో మంత్రి అన్నాడు. ట్యాపింగ్ ముచ్చట మీద ఆంధ్ర మీడియాతోని అడ్డగోలు రాతలు రాయించిండ్రు. అంత చేసినా ఇప్పటి వరకు ఊదుగాలలేదు, పీరి లేవలేదు. ఈ ట్యాపింగ్ ముచ్చటను డైవర్షన్ రాజకీయాలకు వాడుతున్నారు. ఉల్టా రేవంత్ రెడ్డి సొంత పార్టీ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నాడు అనే ముచ్చట్లిన వాడే వరకు మాట మార్చిండు రేవంత్ రెడ్డి సారు. అవును, ట్యాపింగ్ చేస్తే తప్పే ఉన్నది అని అంటున్నాడు. మా సర్కారు కూడా ట్యాపింగ్ చేస్తున్నది అని ఢిల్లీలో విలేకరులతోని మాట్లాడుకుంటూ అన్నాడట. చూడుర్రి ఎట్లున్నదో వ్యవహారం. మందికి శుద్ధులు చెప్పి మనం మాత్రం బుద్ధి లేని పని చేసుకోవచ్చు అన్నట్టే ఉన్నది కదా. చెప్పేటి శ్రీరంగ నీతులు, చేసేటి బేకార్ కథలు అన్నట్టు చేస్తున్నారు. ఆ ముచ్చటను కూడా ఏం తప్పులేదు అన్నట్టు చెప్తున్నాడు. ఎంత టాలెంట్ ఉంటే ఇట్లా మాట్లాడగలగాలి, ఎంత తెలివి ఉంటే తెలంగాణ జనాన్ని తప్పుదోవ పట్టియాలి. ఈ ముచ్చట తెలిసినాక వహా సీఎం వహా, నీకు నువ్వే సాటి అని అంటున్నారట ఇన్ని రోజులు ఫోన్ ట్యాపింగుల మీద మాట్లాడుకున్న జనాలు.